జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో జన్మించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి ఆపన్నహస్తం అందించారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని నిడమరు మండలం పెద్దనిండ్ర కొలను గ్రామానికి చెందిన బొంగ సురేష్ జోష్న దంపతులకు ఇటీవల ఓ బిడ్డ జన్మించింది. అయితే ఆ సంతోషం వారికి ఎంతోసేపు నిలువలేదు. శిశువు అనారోగ్యానికి గురైంది. పరీక్షలు జరిపిన డాక్టర్లు శిశువు గుండెకు రంధ్రముందని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకుంటే ప్రాణాలకు ప్రమాదమని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు విలువలలాడిపోయారు. ఏం చేయాలో తోచని పరిస్థితి. పేగు బంతాన్ని కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారి ఆర్థిక స్తోమత సరిపోలేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఆశ్రయించారు. సురేష్ దంపతుల కష్టం విన్న శ్రీనివాస్ వెంటనే స్పందించారు. ఆ పసికందును కాపాడుతానని అండగా నిలిచారు. వెంటనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ఆయన సంప్రదించారు. వారికి ఈ విషయం వివరించి శిశువుకు కావాల్సిన ఆపరేషన్ చేయించారు. సుమారు 7 నుంచి 10 లక్షల వరకు ఖర్చయ్యే ఆపరేషన్ను ఎమ్మెల్యే స్విమ్స్ వైద్యులతో మాట్లాడి ఉచితంగా చేయించారు. దీంతో ఆ పసికందు ప్రాణం నిలబడింది. దీంతో సురేష్ దంపతులు జనసేన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. సత్వరమే స్పందించి చిన్నారి ప్రాణం కాపాడినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల కూడా ఇలాగే ఓ చిన్నారికి అండగా నిలిచారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఓ అనాథ బాలికకు ఎమ్మెల్యేగా తాను అందుకున్న తన తొలి జీతం విరాళంగా అందించారు. తాడేపల్లిగూడెంలో ఇటీవల జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో దంపతులు 2 చనిపోయారు. వారి కుమార్తె ఒంటరిగా మిగిలిపోయింది. కన్నవాళ్లు దూరం కావడంతో ఆ పాప బాగోగులు చూసేవారు కరువయ్యారు. దీనికి తోడు ఇదే ప్రమాదంలో ఆ బాలిక కూడా గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ చలించిపోయారు. ఆ బాలికకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. అలాగే బాలిక బాగోగుల కోసం ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతం మొత్తాన్ని బాలిక కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో బొలిశెట్టి చేసిన పనిపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.